వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదాని. నేనైతే ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇడ్లీను, అలాగే దాని కాంబినేషన్ పల్లి చట్నీ, అలాగే మునక్కాయ రసం చేసేసాను. అయితే మునక్కాయ సాంబారు అయినా రసం అయినా సూపర్ ఉంటుంది ఇడ్లీ. అయితే డీటెయిల్గా ఇడ్లీ ఎలా చేసుకోవాలో, ఇడ్లీ బ్యాటర్ ఎలా చేసుకోవాలో, పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో మన ఛానల్ని విజిట్ చేయండి. హ్యాపీగా మీకు ఏది కావాలో అది 1 బై 1 చేసేసుకోనండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అయితే నేను నిన్న పోస్ట్ పెట్టేశాను మునక్కాయ రసం ఎలా చేసుకోవాలో అని. అయితే ఆ పోస్ట్ని మీరు ఒకసారి అంతా హ్యాపీగా స్కిప్ లేకోకుండా చూసేసేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇడ్లీలోకైతే మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. మునక్కాయ రసం ఏం బాగుంటుంది అనుకుంటున్నారు? లేదండి, చాలా బాగుంటుంది ఇడ్లీకి. ఇలా నా స్టైల్లో తయారు చేసుకొని 1 బై 1 చూసేసుకోనండి. నేనైతే ఎక్కడా మీకు అర్థం కాకుండా అయితే ఎక్కడా పెట్టలేదు, హ్యాపీగా చూసేసుకోనండి. అయితే నేను ఇక్కడ లెంతీ వీడియో అవుతుందని చెప్పి నేను ఏది చెప్పలేకపోతున్నాను. అయితే మీరు మన ఛానల్ని విజిట్ చేస్తే మాత్రమే ఈ మునక్కాయ రసం ఎలా చేసుకోవాలో డీటెయిల్గా చెప్పాను. మరి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. రైస్ లేకైనా బాగుంటుంది ఈ రసము. అయితే మనం ఇంట్లో చేసుకునే ఇంగ్రీడియంట్సే అండి, వేరే కష్టపడాల్సిన అవసరం లేదు. సాఫ్ట్ అయిన ఇడ్లీ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ముందే పోస్ట్ పెట్టాను. పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో పోస్ట్ పెట్టాను. అయితే లింకు కానీ నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. హ్యాపీగా చూసేసుకోనండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చాలా సాఫ్ట్గా కుదిరాయండి, అంత బాగా వచ్చాయి. మరి అయితే మీరు ఫుల్ పోస్ట్ చూడాలంటే ఇంకొకసారి మన ఛానల్ని విజిట్ చేస్తే సరిపోతుంది. మరి ట్రై చేస్తారా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.